క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, 4 స్పూన్ల శనగబేడలు, టమాటాలు కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి తిరగమాత పెట్టి అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి క్యాబేజీ కూడా తురుముకున్న క్యాబేజీ కూడా మొత్తం వేసేసి శనగబేడలు పచ్చి వేయించక్కర్లేదు, అలానే వేసి తగినంత ఉప్పు, పసుపు వేద్దాం. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసి బాగా కలియపెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కూరని ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే కూర రెడీ అవుతుంది. కుక్కర్లో పెట్టినందువల్ల కూర బాగా మెత్తగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కూర వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది.